ఇక చూసిన కదా నవీన్ యాదవ్ తల్లి ఏం చెప్పిందో ఇప్పటిదాకా వాళ్ళ చుట్టపక్కలు వాళ్ళ ఆడబిడ్డలు ఏం మాట్లాడిదో విన్నారు. ఇక నీ దండం పెడితే ఇప్పుడు కస్తూరమ్మ కోడలు పెద్ద కోడలు ఇక ఈ బుడపూల కాళ్ళకు వండిపెట్టి ఇచ్చిపెట్టి మా కాళ్ళ గిరకలు కట్టుకొని ఈ గల్లి ఆ గల్లి మొత్తం గాలించింది. బాగానే తిప్పల తల్లి బాగానే కష్టపడేది. మరి కష్టపడడానికైతే ఇలా కొండంత పండుగ జూబ్లీస్ అవుతుంది తల్లి. బంపర్ మెజార్టీతో గెలిచిర్రు. ఏమనిపిస్తుంది పానం? మంచిగా సంతోషంగా ఉంది. మా జూబ్లీస్ కుటుంబ సభ్యులు ఈరోజు తీర్పిచ్చినారు. థ్యాంక్ యూ. అమ్మో జూబ్లీసే కుటుంబం అదే ప్రజలే మీ కుటుంబం. అవును మరి మా ఆయన అట్లా చూసుకుంటాడు అందరినీ. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీని మా కుటుంబ సభ్యుల లెక్క, ఆడపిల్లల్ని మా ఇంటి ఆడబిడ్డల లెక్క చూసుకుంటారు. అందుకనే ఎదుటి మచ్చలు వేసినా ప్రజలే మా కుటుంబం అనుకోని నవీన్ అన్న మాకు సేవలు చేస్తుంది కాబట్టి ఇలా ఈ తీర్పు ఇచ్చినట్టవా? ఎన్ని మచ్చలు వేసినా ఈరోజు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ తీర్పు ఇచ్చింది కదా, ఎవరికి ఏందనేది సమాధానం ఇచ్చింది కదా. మరి ఎట్లా ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని జనాలు బాగా ఓటేసిర్రు, బాగా వేసిర్రు. మామూలు కాదు, 1000-2000 కాదు, 25,000 మెజార్టీ. మరి ఎట్లా రేపు ఎలాగ మీ అత్త అంటుంది ఏమో రాసుకొచ్చుకున్నట్టు? ఏం రాసుకొచ్చుకురు కాపీలా? సమస్యలా ఒక్కొక్కళ్ళ రోడ్లు చక్కగా లేవు, నాలాలు మంచిగా లేవు, డబుల్ బెడ్రూమ్ల గురించి అవన్నీ మేము ఖచ్చితంగా వాళ్ళకి చేసి పెడతామని వాళ్ళకి మా హామీ ఇచ్చి, నేను పోయిన చోట నేను, మా ఆయన పోయిన చోట మా ఆయన హామీ ఇచ్చి వచ్చి అవి నెరవేరుస్తాం అందరికి. అమ్మా చూసినారులో నీ దండం పెడితే పూస ఉంచినట్టుగా తోసిపోకుండా కాగితం రాసుకొని వచ్చిందట వర్షమ్మ. ఇక రేపటి అన్నమాట ప్రకారం నిలబెట్టుకుంటాం. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మాకు దారి తొద ఉంచుకుంటూ ఉంటుంది అంతేనా? అంతే. మరి ఇలా జూబ్లీ చూస్తే కొన్నంత పండుగ అవుతుంది. ఎటువంటి సంగతి ఏమనిపిస్తుంది? మంచిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. 40 ఏళ్ల కష్టం ఈ రోజు విజయం సాధించడం చాలా బాగుంది. మరి వాళ్ళకేం చెప్తున్నావు? బీఆర్ఎస్ వాళ్ళు అన్ని ఏదేదో కచ్చపచ్చ మాటలు మాట్లాడి విమర్శించిన వాళ్ళ విజ్ఞప్తికి మేము వదిలేస్తాము, ఎవరికి ఏం చెప్పాము. మేము ఈ రోజు ప్రజలు చెప్పినారు కదా తీర్పు, ఇక వాళ్ళకే వదిలేస్తాం మేము అన్ని. వాస్తవానికి ఏమంటారు అంటే చిన్న శ్రీశైలం యాదవ్ 40 ఏళ్ళు సంది కళ్ళల్లో ఆనందం పొంగి పొర్లుతుంటున్నా మత్తడి దొరికినట్టుగా, చెరువులకి వెళ్ళి మత్తడి దొరికినట్టుగా ఆనందం పొంగి పొరుతుంది. పొంగి పొర్లుతుంది కదా, మచ్చలేని మనిషి పైన మచ్చ పెట్టి రౌడీ 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 అంటే ఎవరికైనా పొంగి పొర్లుతుంది కదా. ఆ మచ్చ తీసేసారు ఈ రోజు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ. కానీ ఇది యథార్థం, లోక యథార్థం. ఇది నిజంగా కూడా ఇవాళ ఎన్ని కచ్చపేస మాటలు వచ్చినాయి. అవి మళ్ళీ ఇక్కడ కోయాలు కావు, ఎక్కడెక్కడి కోయాలు వచ్చి ఇక్కడ తికాయని పెట్టి లేదోటి ఈ మచ్చలు పెడితే జనాలే వాళ్ళ కర్రు కాచి ఎర్రగా వాత పెడితే అంతేనా? అంతే, వాత పెట్టినట్టు అయ్యింది కదా ఇప్పుడు. ఇవాళ మరి కంటనే అంటారా? వంట కదా మరి. ఇవాళ ఊపిరి పీల్చుకుంటుంది. ఇవాళ వాళ్ళ అత్త కస్తూరమ్మ ఇవాళ కంటనే నిలబోతుంది, వాళ్ళ మామ చిరశ్రీశైలం యాదవ్ కంటనే నిలబోతుంది. వాళ్ళ ఇల్లుగాళ్ళు అయినా కూడా పాపం తిరిగి కంటి నిండా పండుకుంటున్నాము, పని చేస్తున్నాము. మాకు ఆల్రెడీ తెలుసు మేము విజయం సాధిస్తాం. ఎందుకంటే మేము పోయినప్పుడే ఇంటింటికి స్వాగతాలు మంగళారతులు పట్టినప్పుడే మేము విజయం సాధిస్తామని మాకు ఆ నమ్మకం ఉండే. వాళ్ళకు జనం ఏమంటుందంటే నామినేషన్ చేసినాడే నవీన్ యాదవ్ గెలిపోయింది అని జనం అంటారు. ఇక వీళ్ళకు ఇల్లు తిరుగుతుంటే వాళ్ళు మంగళారతి బట్టి వాళ్ళు ఎదుర్కొంటుంటే ఆహా ఎంత రాన సక్కని తొగ దొరుకుతుంది ఎవరని వాళ్ళు అనుకోరు. రాకపోవడం మా కోసం సేవ చేసిన అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. మాతో ప్రచారంలో తిరిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అమ్మని దండం పెట్టి. ఎందుకంటే పాపం ఊర్ల పుంటలు కూడా కొంతమంది వచ్చి ఇవాళ చుట్టాలు పక్కాలు, ఇవాళ అభిమానులు కూడా ఇంకో ముసలి జరగనట్టు చిన్న శ్రీశైలం అభిమానులు కూడా వాళ్ళు ఏడదింటురో ఏడవంతురో కానీ పొద్దున్నేసే చూపిస్తున్నాయి. ఏం పిల్లగా ఏమని పిల్ల అయితే కార్పొరేటర్లకి, చైర్మన్లకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, మళ్ళీ మా సీఎం రేవంత్ రెడ్డి అన్నకి పెద్ద పెద్ద థ్యాంక్స్. మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. మా కోసం వచ్చి ఇక్కడ అందరు కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఇదో ఇది కథ. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ తోటి మా కుటుంబానికి అనుబంధం ఇంకింత బలంగా బిర్రుగైంది. రేపు మేము అన్న పనులు ఎవరెవరికి ఏ తకిలి ఉందో ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇవాళ నవీన్ యాదవ్ గెలుపు పండుగలో ఎంతో మంది పాత్ర ఉన్నది.
ఎంతో మంది భాగస్వాములు అయ్యారు. వాళ్ళకు కూడా మానక మరవక ధన్యవాదాలు చెప్పుకుంటుంది వర్ష యాదవ్. చెప్పినగా మరి నీ పాలన ఏమంటుంది, ఏ కథ? గతంలో బీఆర్ఎస్ కోజాగలు, మరి చిన్న శ్రీశైలం యాదవ్, కస్తూరమ్మ పెద్ద సంతానం నవీన్ యాదవ్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అయ్యిండు. 25,000 మెజార్టీతో గెలిచిండు. పండుగ అంటే పండుగ అవుతుంది. అయితే ఆయన మీద మచ్చ వేసుడు. ఇక ఊహంటే సంతుల్లో బొబ్బుల్లో ఎక్కడెక్కడి కోజాగలు వచ్చి ఓ మచ్చ చేసిర్రు. ఏంటని రౌడీ అని పేరు పెట్టిరు. అయితే నీతిని అంటగలిపే, జాతిని మంటగలిపే పాపాత్మలో పసిగట్టేవాడు మా నవీన్ యాదవ్. న్యాయానికి ఉరివేసే, ధర్మానికి ఉచ్చు పెట్టే నికృష్ట అరికట్టేవాడే మా నవీన్ యాదవ్. బీఆర్ఎస్ లకు ఏం పని పాట లేక ఇవాళ గీ పలుకులు పలికిరు అని ఇవాళ జూబ్లీహిల్స్ జనాలు బంపర్ మెజార్టీతోటి 25,000 మెజార్టీతోటి నవీన్ యాదవ్ ని గెలిపించారు. ఇక ఈ ఆనందంలో ఈ జాతరలో మరి తల్లి మనసు ఎట్లా ఉంది, ఎట్లా ఉంది తల్లి పానం? సోనియమ్మ గాంధీ దగ్గర ఉంది. చిన్నసానది ఏం కాదు. అమ్మో నేను ఏమో అనుకున్నా, మరక తెచ్చింది. 40 ఏళ్ళ నుంచి ఉన్నా మరి ఆ మాత్రం తెలుసుకోవద్దా? పోరాడి 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 ఇప్పుడు నా కొడుకు విజయం సాధించి ఎట్లా పోరాడుతా అంటే 2 మాటలు ఓడిపోయా. అప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు ఏమనిపించలే. పోనీ ఓడిపోయినాం బాధపడొద్దు. బాధపడితే ఏం చేస్తాము? రోగాలు వస్తాయి. బాధపడితే రోగాలు తెచ్చుకోవద్దు, బాధపడొద్దు. మనం గెలిచినా గెలవకపోయినా ఒకటే, ఉండాలి అంతే. గెలిచినా గెలవకపోయినా జనాలే. ఇప్పుడు ఆ జనాలకు తెలిసే ఇప్పుడు నా కొడుకుని గెలిపించారు. మరి వాళ్ళు పక్కన వీళ్ళు బీజేపీలు కానీ బీఆర్ఎస్ కానీ ఇక కచ్చపెచ్చ వారం మాటలు మాట్లాడారు. నీకెరికే, అందరికెరికే, జగన్ అందరికే. ఇప్పుడు ఏమనిపిస్తుంది, వాళ్ళకి ఏం చెప్తాం? వాళ్ళక తగిన బుద్ధి జనాలే చెప్పారు. అమ్మని దండం పెట్టి నువ్వైతే ఏమన్నా జూబ్లీస్ ఫ్యామిలీ నాది. జూబ్లీస్ ఫ్యామిలీ మాది. ఇప్పుడే కాదు, మా ఆయన చిన్నగా ఉన్నప్పటి సంది, నా పెళ్ళి సంది చూస్తున్నా. 42 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళి. 42 ఏళ్ళ సంది జనాలలోనే ఉంటారు. ఆ సాయం ఈ సాయం ఏదో ఒక రూపంలో. వాళ్ళకి ఏం చెప్ప, ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఎవరికి ఏం చెప్ప నేను. అంతే ఇక జనమే వాళ్ళకి బుద్ధి చెప్పిరు అంటావు. అమ్మని దండం పెడుతురు నాయన. మొన్న వచ్చి పెద్ద గొడవ చేసిపోయారు. ఆ గొడవ చేస్తే అదేంది మళ్ళా ఏమంటారు, మళ్ళా పెట్టాలి ఎలక్షన్లు అంటే. ఎట్లా పెడతారు? వాడు కౌశిక్ రెడ్డి గారు ఏడనో ఉంటాడు. వానికి ఈడొచ్చి గొడవ చేయడం ఏం పని? ఆయనకి ఏం అవసరం? వాని లెక్క అయితే ఇట్లా కొడుకుని వండబెట్టిన ఇట్లా ఆడుకోలే కదా. వాని బిడ్డను ముంగట పెట్టి పెళ్ళాడిపోతే మేము చచ్చిపోతాము. పెళ్ళాంటి బిడ్డను ముంగట పెట్టి అయితే ఆడుకోలే కదా. ఆడుకోనైతే గెలవలేదు కదా నా కొడుకు. నిజాయితీగా గెలిచిండు, నిజంగా గెలిచిండు. అవును మరి, అవును. మళ్ళా అన్యాయం చేసి గొల్లివాళ్ళే ఎవరిని విన్నావా? మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నావు ఇప్పుడు? చాలా చాలా ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ రేవంత్ అన్నకు. విన్నావా? రేవంత్ అన్న ఆశీర్వాదం వల్ల ఇవాళ నా కొడుకు గెలిచిండు. మరి పోయి కలిసి వచ్చినవా? మరి ఈ దొబ్బుట్ల నూకుట్ల మనల్ని ఓడిస్తారు ఆడదాకా. బయటికి వెళ్తే నీ దండం పెట్టి కందిరీక లెక్క చుట్టుకుంటారు. మొత్తానికి అయితే పానం ఇప్పుడు తావన వాటి 40 ఏళ్లకు. అంతేనా? 40 ఏళ్ళ సంది ఇవాళ గట్టెక్కిన. ఇప్పుడు నెల రోజులు బట్టి తిరుగుతారు. అది కూడా జనాల కోసమే. జనాలకు మనం ఏమైతే వాగ్దానాలు చేసినామో అవి కంపల్సరీ నెరవేర్చాలి. తిరిగి చెప్పిన మాటలని ఇప్పుడు నిజం చేయాలి. చేస్తేనే మళ్ళీ ఒకసారి వేస్తారు కదా. చేయకపోతే ఇప్పుడు చేయని వాళ్ళని ఎట్లా తిట్టుకుంటారు? ఆ మాటలు మనం పడొద్దు. చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు రూపాయి వాగ్దానం చేస్తే మనం వాటాలన్నా చేయాలి కదా. వాళ్ళకు ముందు మనం ప్రజలకు ఏం కోరుకున్నామో అది ముందుగా చెయ్యాలి. అంతే. అదే ఇక మీరు నిన్న మొన్న గల్లీలు, సందులు, బొందులు, వాడకట్లు అన్ని తిరిగి ఎవరెవరికి ఏం బాధ ఉంది, ఏం సమస్య ఉంది అనేది అదే ఈయన వస్తే ఆలకిస్తాడు, మన సమస్య తీరుస్తారా అనే నమ్మకంతో ఇప్పుడు గెలిపించారు బంపర్ మెజార్టీ.
నా కోడలు మా చెల్లి నా బిడ్డలు అందరూ పోయి ప్రచారానికి. నా కుటుంబమే పోయింది. కుటుంబం నా కుటుంబమే పోయింది. మొత్తం రాసుకొచ్చుకోరు. ఏ గల్లీలో ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది అన్నీ రాసుకొచ్చుకోరు. కొన్ని అయితే ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. చేయాలి, మనం మెల్లమెల్లగా చేయాలి. గిరుల మొత్తానికి 40 ఏళ్ళ కళ ఇగో ఈ రోజు. కానీ పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు జనాల గుండెల్లో ఉన్నాడు నవీన్ యాదవ్. ఇవాళ ఆ తల్లి అంటుంది, నవీన్ యాదవ్ తల్లి అంటుంది, ఇవాళ నిజాయితీ గెలిచింది, నిజం గెలిచింది. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇవాళ నా కొడుకు మీద లేనిపోయి నిందలు మోపి బదనాం చేసి బట్టగాచి మీదేస్తే సూర్యుడు ఒక అనుభవించినట్టు అయింది. జనాలే తీర్పు ఇచ్చిరు. ఇలా ఎడబెట్టుకుంటారో మరి తెలియదు, ఎడబెట్టుకుంటారో తెలియదు. రౌడీ 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 అని పదం పాడిరు. పదం పాడిరు, నాలుగు రూసుకొని పాడిరు. మరి ఇప్పుడు ఎట్లా? ఇది కథ మొత్తానికి. ఇంకెవరు హోలున్నారా? ఏది మీకు కోరలేదు ఏదిరా?